దేశం యావత్తు ఈ రోజు పెహల్గాం సంఘటన తర్వాత ఒక రకమైన బాధతో ఆవేదనతో ఉంది. పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం నెలకొంది. దీనిపై రాష్ట్రంలో ప్రజలను సమాయత్తం చేయడానికి ప్రభుత్వ పరంగా చంద్రబాబు ఎలాంటి సమీక్ష కూడా నిర్వహించకపోవడం విడ్డూరంగా ఉంది అని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. మీరు ఎక్కడైనా డీజీపీతోనో సిఎస్తోనో ఇంకా సంబంధిత అధికారులతోనో కూర్చొని అసలు మీ యొక్క ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా కాపాడుకుంటామన్న ఒక జరిగిందా? బహుశా మీ రహస్యం అంటారేమో, కానీ కేంద్ర ప్రభుత్వ సమావేశాలే మనకు తెలుస్తూ ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ సమయంలో కూడా వారి ఆలోచన రాజకీయంగా కక్ష తీర్చుకోవడం ఎట్లా? నేను సవినయంగా అడుగుతా ఉన్నాను. మా గురువులు నాకు నేర్పించిన విద్య, ఏదైతే నీకు బాధ కలుగుతుందో అది ఇతరులకు చేయకపోవడమే, చేయకుండా ఉండడమే అత్యంత గొప్ప ధర్మమని ధర్మశాస్త్రాలు ఘోషిస్తాయని మా అయ్యవారు నాకు చెప్పారు. మేము నేర్చుకున్నాం. పాలకుడు కానీ మీకు తెలిసి ఉండాలి. చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి. పైకేమో ధర్మ పన్నాలు చెప్తూ ఉంటారు. జరిగే పని ఈ రాష్ట్రంలో రాజకీయ కక్షలు తప్ప ఇంకేం కనపడడం లేదు. రాజకీయ కక్షలు సాధించుకోవడం తప్ప ఇంకోటి కనపడడం లేదు. మా ఉరవకొండలో మా మిరపకాయ రైతుకి, మిర్చి రైతుకి ధర లేదు, నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు. అక్కడ కోల్డ్ స్టోరేజీలు లేవు. వాటి గురించి మాట్లాడాలి మీరు. అట్లాగే యుద్ధ వాతావరణంలో మా హార్టికల్చర్ చేస్తున్న రైతన్నలు అట్లా చీనాకాయలు కానీ అరటికాయలు కానీ ఆ ఢిల్లీ, ఆ ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి పంపలేక ఇక్కడే కుళ్ళిపోయే పరిస్థితి, లేకుంటే పీకే ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లోకి రైతుంటే వాళ్ళ గురించి ఆలోచించాలి మీరు. మీ యొక్క మాయా వాగ్దానాల్లో ఎలక్షన్లో మీరు చెప్పిన మీ 6 6ల్లో ఏ 6 అమలు ఎప్పుడు చేస్తారో అర్థం కాక, చేస్తారో చేయరు తెలియక అయోమయంలో పడి భవిష్యత్తు గురించి దిగాలు పెట్టుకున్న యువత, మహిళలు, మిగతా అన్ని వర్గాల వాళ్ళని ఆఖరికి మీరు వాళ్ళకి న్యాయం చేయాలా, మాట్లాడి ఇవ్వాలి. మేము నిశ్చయిస్తాం. అంటే ఒక సంవత్సరం ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజల డబ్బుల్ని మీరు వాడుకునే ప్రయత్నం. ఇప్పటికే 1,54,000 కోట్లు ప్లస్ మళ్ళీ 9 అంటా ఉన్నారు. 1,54,000 కోట్లు అప్పు తెచ్చారు. ఏం చేశారో మాకైతే అర్థం కాదు, ప్రజలకు కూడా అర్థం కావడంలే. ఇవన్నీ ఏమి చేయకు, కేవలం రాజకీయ కక్షలకి. అసలు ఉందో లేదో తెలియని ఒక లిక్కర్ స్కామ్ కేసు విద్యార్థి ఉద్యమాల్లో చూసేవాళ్ళం. ఆ కేసు రాస్తూ ఆకలి ఇతరులు అని రాసేవాళ్ళు. ఆ ఇతరులు ఎంతమందో ఎవరికి అర్థమయ్యేది కాదు. అసలు మీనా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా గారు ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు చేసిన ఎఫ్ఐఆర్లో అసలుకి మీరు దోషులు ఎవరో పేరు రాశారా? అన్నోన్ అని రాశారు దాంట్లో. ఆ తర్వాత మీరు సంవత్సర కాలం నుంచి సేకరిస్తూనే ఉన్నారు. మీకు ఎప్పుడు మీ యొక్క పరిపాలన పైన ప్రజలు అటు ఇటు మాట్లాడుతున్నారో అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెడతారు మీరు. మంచి ఉదాహరణ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సేడి వాళ్ళు మాట్లాడడం. పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగింది కానివ్వండి, అక్కడ వీడియోలు, సీసీ కెమెరా అన్నీ ఉంటాయి. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నిందితుడిగా చేసే ప్రయత్నం చేశారు. దాడి జరిగింది ఆఫీస్ పైన అని. నిజంగా మీకేం అనిపించదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజున బద్వేలు ఉప ఎన్నికల్లో ఉన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో ఉన్న మనిషి ఏ విధంగా మీకు మీ యొక్క ఆఫీస్ పైకి వచ్చింటాడో మీరు చెప్పగలరా? కేవలం డైవర్షన్ పాలిటిక్స్, జగన్మోహన్ రెడ్డి గారి మనోధైర్యాన్ని దెబ్బతీసే కార్యక్రమం. మీరు అనుకుంటున్నారేమో ఇటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని కాదు. రెట్టించిన పట్టుదలతో పోరాట యోధుడు జగన్మోహన్ రెడ్డి అంటే వెనకడిగేసే ప్రయత్నమే లేదు. మాట తప్పను, మడమ తిప్పనని చెప్పిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడతను మీ యొక్క అన్ని దుర్మార్గమైన పన్నాగాల్ని పటాపంచలు చేసి మరి సూర్యునిలాగా ముందుకొస్తాన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. చివరికి మీరు పాత్రికేయ ప్రపంచాన్ని వదిలిపెట్టే పరిస్థితులు లేరు. ధనుంజయ రెడ్డి గారు, సాక్షి ఎడిటర్ గారు మీకు అనుకూలం కాని వార్తలు రాయొచ్చు, లేక సత్యాన్ని చెప్పి ఉండొచ్చు. మీరు ఒక మాట చెప్తే, ఉదాహరణకి మీరు
మొన్న కరెంటు కొన్నారు. కరెంటు కొన్న దాంట్లో సాక్ష్యాలు గట్టిగా రాయొచ్చు. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి సెకీ ద్వారా 2.60 పైసలు కొనడమే గొప్ప నేరం కింద విపరీతమైన అవినీతి జరిగిపోయిందని చెప్తే మీరు మన చేసిన పని ఏంటి? మీరు